సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో బిట్స్ పిలాని ప్రతినిధులు సమావేశమయ్యారు. రాజధాని ప్రాంతంలో నిర్మితమవుతున్న బిట్స్ పిలాని క్యాంపస్ పురోగతిపై ముఖ్యమంత్రికి వివరించిన ఆ సంస్థ ప్రతినిధులు రాజధానిలో నిర్మిస్తున్న క్యాంపస్ లో క్వాంటం ఏఐ విభాగాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రికి తెలిపిన బిట్స్ పిలాని ప్రతినిధులు క్వాంటం టెక్నాలజీ రంగంలో స్టార్టప్లను ప్రోత్సహించేలా ప్రణాళికలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలు చేశారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో బిట్స్ పిలాని ప్రతినిధులు సమావేశమయ్యారు. రాజధాని ప్రాంతంలో నిర్మితమవుతున్న బిట్స్ పిలాని క్యాంపస్ పురోగతిపై ముఖ్యమంత్రికి వివరించిన ఆ సంస్థ ప్రతినిధులు రాజధానిలో నిర్మిస్తున్న క్యాంపస్ లో క్వాంటం ఏఐ విభాగాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రికి తెలిపిన బిట్స్ పిలాని ప్రతినిధులు క్వాంటం టెక్నాలజీ రంగంలో స్టార్టప్లను ప్రోత్సహించేలా ప్రణాళికలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలు చేశారు. అమ్మ అమరావతి ఆంధ్రప్రదేశ్ ఇష్టం లేని వాడిని ప్రజలు పట్టించుకోవాల్సిన పని లేదు అని శిశు గిరిజన సంక్షేమ శాఖల మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చెప్పారు. జగన్ రాజకీయం చేయాలనుకుంటే ముందు ఇంటిని చక్కబెట్టుకోవాలని, సొంత చెల్లి బయట పెడుతున్న ఇంట్లో విషయాలకు ధైర్యం ఉంటే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై వైసీపీ నేతలకు అసూయ ఎక్కువై కడుపు మంటతో ముసలి కన్నీరు కారుస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు. ఒక్క అవకాశం ఇస్తే ఉత్తరాంధ్రను విశాఖను కబ్జా చేసి ఎవరూ బతకలేకుండా ఆస్తులు లాక్కున్నారని మంత్రి సంధ్యారాణి ఆరోపించారు. ఈరోజు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఈరోజు అందరూ వైసీపీ వాళ్ళంతా కూడా మాజీలు ఇప్పుడు అన్న వాళ్ళందరూ కూడా మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. ఎందుకు అసలు? మీ కాలంలో ఉత్తరాంధ్రని వైజాగ్ని కబ్జా చేసి వైజాగ్లో ఎవరిని బ్రతకనివ్వకుండా వాళ్ళ ఆస్తులు లాక్కొని ఓ పక్క స్టీల్ ప్లాంట్ క్లోజ్ చేయించారు, ఇంకో పక్క గుడ్డు మంత్రి గారు ఉండేవాళ్ళు. ఆయన ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు. అలా చేసి ఋషికొండను బోడుకొండ చేసేసి అన్ని అక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు వ్యవహారాలు అన్నీ కూడా సర్వనాశనం చేసేసిన మీరు ఈరోజు ఉత్తరాంధ్ర గురించి, ఉత్తరాంధ్ర మంత్రి గురించి, ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి, మంచి చెడ్ల గురించి మీరు మాట్లాడుతున్నారంటే సిగ్గుగా అనిపించట్లేదు మీకు? ఈరోజు ఉత్తరాంధ్ర అంటే మీకు మేము వచ్చి స్టీల్ ప్లాంట్ ఓపెన్ చేసాం. ఈరోజు మేము వచ్చిన తర్వాత ఈరోజు గూగుల్ సంస్థ అంటే ఏమనుకుంటున్నారు అసలు మీరు? అట్లాంటిది వైజాగ్ వచ్చింది గూగుల్ సంస్థ మా చంద్రబాబు నాయుడు గారి వల్ల, మా లోకేష్ బాబు గారి వల్ల ఈరోజు గూగుల్ సంస్థ వచ్చింది అని అంటే తలెత్తుకుని గర్వంగా మేము ముందుకెళ్తున్నాం. ఈరోజు అనకాపల్లిలో ఆర్సిలమెటల్ వచ్చింది అని అంటే మీ ఉత్తరాంధ్రకి అది ఎంత మంచి ఇది. ఈరోజు వచ్చి యూనివర్సిటీలు, గిరిజన యూనివర్సిటీ పార్వతీపురం వచ్చింది అని అంటే, అలాగే కొన్ని యూనివర్సిటీలు అన్ని కూడా ఉత్తరాంధ్రలో అన్ని యూనివర్సిటీలు వస్తున్నాయి అని అంటే, ఈ రోజు ఆంధ్ర యూనివర్సిటీలో 100 రోజుల పండుగ ఎంత ధైర్యంగా చేసుకుంటున్నారు. ఆ రోజు మీరు వస్తే ఆంధ్ర యూనివర్సిటీ ఏమైపోద్దని భయపడేవాళ్ళు. ఎక్కడ మీరు పార్టీ తాలూకా మీటింగ్లు పెడతారని భయపడి వీసీలు పారిపోతుండేవాళ్ళు. ఈ రోజు మీరు మాట్లాడుతున్నారే ఉత్తరాంధ్ర అభివృద్ధి జరిగింది అని అంటే మా వల్లే జరుగుతుంది. అది మా కూటమి ప్రభుత్వం వల్లే జరుగుతుంది. ఈ రోజు మీరు ఆ ఋషికొండను కొట్టించి బోడుకొండ చేసి దాని మీద ఎందుకు పనికి రాకుండా ఒక బిల్డింగ్ కట్టారు. ఈ రోజు ఆ బిల్డింగ్ చూస్తేనే భయపడుతున్నారు అందరూ. దాన్ని ఓపెన్ చేయాలంటే భయపడుతున్నారు. దీని రెంట మనం కట్టుకోగలుగుతామా, దీన్ని మనం మోయగలమా అనే భారంతో అందరూ చూస్తున్నారే. ఈ రోజు ఏదైనా ప్రతిదీ కూడా ఐటీ హబ్ అంటే విశాఖపట్నం కనిపిస్తుంది. విశాఖపట్నంలో అందరూ కూడా మంచి వాళ్ళు అని అందరికీ తెలుసు. ఆ మంచితనాన్ని మీరు చాలా దౌర్జన్యాలు చేసి వాళ్ళందరినీ భయభ్రాంతులు చేసి విశాఖపట్నాన్ని దౌర్జన్యంగా దోచుకున్నారే మీ జగన్మోహన్ రెడ్డి అనుచరులు. ఈ రోజు ఇంకా మళ్ళీ ఉత్తరాంధ్ర గురించి మొసర కన్నీళ్లు కారుస్తున్నారు కదా. ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అనకాపల్లిలో ఇంకొక శంకుస్థాపన జరుగుతుంది. మీకు ఇవన్నీ కనిపించట్లేదా? ఇవన్నీ చూడలేకపోతున్నారా? లేకపోతే ఇవన్నీ చూసి కడుపు మంటతో మాట్లాడుతున్నారా? అసిడిటీ చాలా ఎక్కువ వచ్చేస్తుందండో మీకు అందరికీ. కాకపోతే చూసుకోండి, ఉన్నటువంటి మంత్రులు గాని అక్కడున్న ప్రజాప్రతినిధులు గాని మిగిలిన వాళ్ళందరూ కూడా ఉత్తరాంధ్రాని పూర్తి స్థాయిలో అభివృద్ధి చెయ్యాలని ఒక కంకణం కట్టుకొని ముందుకెళ్తున్నటువంటి బ్యాచ్ మేమంతా. ఉత్తరాంధ్రాని డెవలప్ చేయాలి అని ఈ రోజు మీ హయాంలో పూర్తిగా ఎంతో మందికి విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనుకున్న విశాఖపట్నాన్ని మీరు అక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ని క్లోజ్ చేసి పడేశారు. మీరు వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ రోజు మోడీ గారి సహాయంతో ఈ రోజు మనం చక్కగా స్టీల్ ప్లాంట్ ఈ రోజు పనిచేస్తుంది అంటే, లాభాల బాటలోకి వెళ్తుంది అంటే ఎవరి వల్ల? మా చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదా? ఈరోజు మీరు మళ్ళీ మాట్లాడుతున్నారే సిగ్గు లేకుండా. ఎలా మాట్లాడుతున్నారు? ఏ విధంగా మాట్లాడుతున్నారు? మీకు ఏవైనా రాజకీయం చెయ్యాలి అనుకుంటే మీ ఇంట్లో రాజకీయం చేసుకోండి, మీ పార్టీలో రాజకీయం చేసుకోండి. ఎందుకంటే ఈ రోజు మీ పార్టీ కేడర్ గాని మీ నాయకులు గాని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే సొంత చెల్లె అన్నని బండ బూతులు రోజు తిడుతుంది. బయట చూసుకోండి వెళ్ళి. ఆవిడ ఎలా తిడుతుందో, ఏం మాట్లాడుతుందో, ఏం చెప్తుందో, ఇంట్లో విషయాలు ఏం బయట పెడుతున్నా ముందు అవి ఇంట్లో పరిస్థితి చక్కబెట్టుకొని బయటకు రండి అయ్యా. ఎందుకు అనవసరంగా వైజాగ్ గురించి మాట్లాడతారు మీరు?
కాబట్టి మళ్లీ చెప్తున్నాం, అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు, సంక్షేమం అంటే చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. ఈ రోజు మా లోకేష్ బాబు ఎంతో కష్టపడి దేశ విదేశాల నుండి తీసుకొచ్చి కంపెనీలు అక్కడ పెట్టిస్తుంటే మీకు సరదాగా ఉందా అంటే, నేను చివరిగా ఒక్క మాట చెప్తాను. మీకు అమ్మ ఇష్టం లేదు, అమరావతి ఇష్టం లేదు, ఆంధ్రప్రదేశ్ ఇష్టం లేదు. కాబట్టి మీకు ఇవేవి ఇష్టం లేని వాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఎవరికీ లేదు. కాబట్టి మేము ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తాం. ముఖ్యంగా ఉత్తరాంధ్రాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తున్నాం మేము. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో స్థానిక క్యాడర్ల పునర్వ్యవస్థీకరణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీవో నెంబర్ 45 ద్వారా ఇప్పటికే అమలులో ఉన్న నిర్ణయానికి అధికారికంగా ఆమోదం లభించింది. లోకల్ క్యాడర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కు సంబంధించిన కొత్త ఉత్తర్వులను విడుదల చేసింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అనంతరం ఏర్పడిన 26 జిల్లాల ప్రకారం ఉద్యోగాల కేటాయింపును సవరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం పాత జిల్లాల వ్యవస్థను ఆధారంగా తీసుకుని ఉద్యోగాలను జిల్లా, జోనల్, మల్టీ జోనల్ క్యాడర్లుగా విభజించారు. మొత్తం రాష్ట్రాన్ని 6 జోన్లు, 2 మల్టీ జోన్లుగా విభజిస్తూ జిల్లాలను వర్గీకరించారు. స్థానిక అభ్యర్థులకు 95% వరకు రిజర్వేషన్ అమలు చేయనున్నారు. స్థానికత నిర్ణయానికి 4 సంవత్సరాల చదువు లేదా నివాసాన్ని ప్రమాణంగా తీసుకుంటారు. చదువు లేని వారికి 4 సంవత్సరాల నివాసాన్ని ఆధారంగా పరిగణిస్తారు. అవసరమైతే 7 సంవత్సరాల నివాసాన్ని కూడా స్థానికతకు ప్రమాణంగా గుర్తించే అవకాశం ఇవ్వనున్నారు. ఉపాధ్యాయ నియామకాల విషయంలో జిల్లా యూనిట్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఉద్యోగుల కేటాయింపులో సీనియారిటీకి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అలాగే ఈ మార్పులపై ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేయాలనుకుంటే 60 రోజుల గడువు విధించారు. అయితే కొన్ని విభాగాలకు స్థానిక రిజర్వేషన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. సచివాలయం, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్, రాష్ట్ర స్థాయి సంస్థలు వంటి వాటికి ఈ రిజర్వేషన్ వర్తించదు. అలాగే రాజధాని ప్రాంతంలోని పోలీస్ పోస్టులకు కూడా స్థానిక రిజర్వేషన్ అమలు చేయరని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఆదాయాన్ని ఆర్జించే రెవెన్యూ ఎర్నింగ్ సిటీగా అమరావతిని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాజధానిలో చేపట్టే నిర్మాణాలు ఐకానిక్ గా ఉండడంతో పాటు తెలుగుదనం ఉట్టిపడేలా, సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఉండాలని సూచనలు చేశారు. సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన 60వ CRDA అథారిటీ సమావేశం జరిగింది. రాజధాని నిర్మాణంలో భాగంగా చేసిన వివిధ ప్రతిపాదనలకు CRDA అథారిటీ సమావేశం ఆమోదాన్ని తెలియజేసింది. అమరావతిని హరిత, నీలి నగరంగా, లివబుల్ సిటీగా నిర్మిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. బిట్స్, పిలానీ లాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల క్యాంపస్లతో అమరావతి నగరం ఓ కీలకమైన విద్యా కేంద్రంగా నిలుస్తుందని సీఎం వ్యాఖ్యానించారు. రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేయాలని, నగరాన్ని విజయవాడతో అనుసంధానించేందుకు కృష్ణా నదిపై నిర్మించే బ్రిడ్జిని ఐకానిక్ గా నిర్మించాలన్నారు. ఏపీ గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా చేపట్టే అసెంబ్లీ లాంటి భవనాలను సందర్శించే వారికి అద్భుతమైన అనుభూతి కలిగేలా నిర్మాణాలు చేపట్టాలన్నారు. రాజధాని ప్రాంతంలో చేపట్టే ప్రతి ప్రభుత్వ కార్యాలయం పూర్తిగా సద్వినియోగం కావడంతో పాటు వినూత్న డిజైన్లు ఉండాలని సూచనలు చేశారు. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణ ప్రక్రియపై కార్యాచరణ మొదలు పెట్టాలన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ఓ గ్రోత్ ఇంజిన్ గా అమరావతి ఉండాలని ముఖ్యమంత్రి సూచనలు చేశారు. రాజధాని ప్రాంతంలో వివిధ రంగాల్లో పెట్టుబడులతో పాటు ఆర్థిక కార్యకలాపాల కేంద్రంగా మారాలన్నారు. రాజధానిలో నిర్మించే ఎత్తైన ఐకానిక్ భవనాల నిర్మాణానికి సంబంధించి ఓ ప్రత్యేక ప్రణాళిక ఉండాలన్నారు. నవనగరాలతో పాటు నగర విస్తరణకు సంబంధించి భవిష్యత్ ప్రణాళికలు కూడా ఉండాలన్నారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోనే స్థలాలు కేటాయించానన్నారు. నీరు, విద్యుత్ సరఫరా అలాగే డిస్ట్రిక్ట్ కూలింగ్ వ్యవస్థ ద్వారా భవనాలకు చల్లదనం అందేందుకు అవసరమైన ప్రణాళికలు చేయాలన్నారు. నీరు, విద్యుత్, గ్యాస్ అవసరాలన్నీ ప్రజలకు డక్టుల ద్వారా సరఫరా జరిగేలా చూడాలన్నారు. మైలవరంలో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తున్నట్లు శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తెలిపారు. మైలవరం మండలంలో కూటమి ప్రభుత్వ హయాంలో గడిచిన 2 ఏళ్లలో పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 14.78 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆయన వివరించారు. మైలవరంలోని బాలయోగి నగర్లో 30 లక్షల NREGS నిధులు, 10 లక్షల DMF నిధులతో నిర్మించిన సిమెంట్ రహదారులను ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ మైలవరం మండల పరిధిలో గడిచిన 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి తెలిపారు. 10 విలేజ్ హెల్త్ క్లినిక్ల నిర్మాణానికి 3.60 కోట్ల ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేశామన్నారు. 53 CC రోడ్ల నిర్మాణానికి NREGS నిధులు 7.58 కోట్లు మంజూరు చేశామన్నారు. 1.10 కోట్ల DMF నిధులతో CC రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి 2.50 కోట్లు మంజూరు చేశామన్నారు. ముఖ్యంగా మైలవరంలో చిన్న హరిజనవాడ, దేవుని చెరువు, బాలయోగి నగర్లలో 100% సిమెంట్ రోడ్లు నిర్మించామన్నారు.
ఎన్డీఏ మహాకూటమి ప్రభుత్వ పాలనలో పల్లెలు ప్రగతి బాట పడుతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం గ్రామాల్లో అభివృద్ధికి తొలి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. నిధుల సౌలభ్యత, సమస్యల తీవ్రతను బట్టి అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మైలవరంలో ఉన్న దేవుడి చెరువు, చిన్న హరిజనవాడ, బాలయోగి నగరం నా హయాంలోనే నేను శాసనసభ్యుడిగానే 100కి 100% ఈ 3 కాలనీలు రోడ్డు పూర్తి చేశాం. ఇప్పుడు మీ బాలయోగి నగర్ ఎట్లా ప్రతి చిన్న సందుతో సహా పూర్తయినాయో, చిన్న హరిజనవాడ 1,10,00,000 పెట్టి మొన్నే 15 రోజులైంది. సంపూర్ణంగా మొత్తం 100కు 100% పూర్తి చేశాం, రోడ్లు, డ్రైన్లు. అట్లాగే దేవుడి చెరువు అతి పెద్దది, ఈ 2 కాదు కదా, ఈ రెండింటికి 4 ఇంతలు పెద్దది దేవుడి చెరువు. అక్కడ కూడా 100% మెయిన్ రోడ్లు, పక్క రోడ్లు, చిన్న రోడ్లు అన్ని పూర్తి చేశాం. మైలవరంలో ముందుగా పేదలు ఎక్కడ నివసిస్తా ఉన్నారో వాటిని దృష్టిలో పెట్టుకుని అవి పూర్తి చేసి ఇప్పుడు మిగతా ప్రాంతాల్లో ఉన్న ఏరియాల్లో దృష్టి పెట్టాం. ముందుగా పేదల కోసమే తొలి ప్రయత్నం, తొలి ప్రాధాన్యత ఇచ్చి చేశాం. ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గమ్మను రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా దర్శనం చేసుకున్నారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా అమ్మవారిని దర్శించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆలయ ఈవో వికే సినా నాయక్ ఆయనకు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించగా ప్రసాదం, చిత్రపటం బహూకరించారు. అనంతరం ఆలయ సౌకర్యాలపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఓం ఇంద్రో జ్యేష్ఠామను నక్షత్రమేనే యస్మిన్ వృత్రం వృత్రతోర్యే తతారా తస్మిన్ భయమమృతం దుహానాః క్షుధంతరే మధురిదిందురిష్టిం వ్యాపార ఉద్యోగ విశ్వేషు మహాలక్ష్మి దేవత ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కనీస స్థాయిలో స్పందించడం లేదని హైకోర్టు మండిపడింది. ఐఏఎస్ అధికారులు వేధిస్తున్నా, ఖజానాకు నష్టం చేకూరుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆక్షేపించింది. ఐఏఎస్ అధికారులకు చట్టం అన్నా, కోర్టు ఆదేశాలన్నా కనీస స్థాయిలో కూడా గౌరవం లేదంది. రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కుటుంబాలు ఓ చోట, వీరు మరో చోట జీవితాన్ని వెళ్లదీస్తున్నారని తెలిపింది. అయితే ఐఏఎస్ అధికారులు మాత్రం శుక్ర, శనివారాల్లో విమానాల్లో హైదరాబాద్ కు వెళ్లిపోతున్నారని వ్యాఖ్యానించింది. ఆయా అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో కోర్టు చూస్తూనే ఉందని వ్యాఖ్యానించింది. చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్సెస్ బాబు అహ్మద్ తమను అనేక రకాలుగా వేధిస్తున్నారని, పదోన్నతులు ఇవ్వటం లేదని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ మరోసారి విచారణ జరిపారు. ఇలాంటి అధికారుల విషయంలో మెతక, ఉదాసీన వైఖరిని అవలంబించలేం. బాబు అహ్మద్ ప్రజలకు ఉచిత సేవ చేయడం లేదు. ఆయన ప్రతి నెల 1వ తేదీన టంచనుగా జీతం తీసుకుంటున్నారు. మాకే అధికారం ఉంటే తక్షణమే ఆయనను సస్పెండ్ చేసేవాళ్ళం. అహ్మద్ పై వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపి ఆధారాలుంటే ఆయనను సర్వీస్ నుంచి తొలగించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని చెప్పారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.